ఇండియన్ రైల్వేకు డిమాండ్ ఎక్కువ. నిత్యం ఎంతో మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా వరకు ఆహారాన్ని కూడా ఐఆర్సీటీసీనే అందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ రైలులో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఆందోళనకు గురిచేస్తోంది. భారతీయ రైల్వేలో ఆహార పరిశుభ్రతపై తీవ్ర చర్చను రేకెత్తించింది. తమిళనాడు ఈరోడ్ నుంచి బీహార్లోని జోగ్బాని వరకు నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ఇది చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు రికార్డ్ చేసిన వీడియోలో రైల్వే ప్యాంట్రీ సిబ్బంది చేసిన పని ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రయాణికుల కంపార్ట్మెంట్లోని వాష్ బేసిన్ వద్ద ఉపయోగించిన డిస్పోజబుల్ ప్లాస్టిక్ మీల్ ట్రేలను కడిగి మళ్లీ వాడేందుకు కుప్పగా పేర్చుతున్నాడు సదరు వ్యక్తి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు చూసిన ప్రయాణికులు ఆగ్రహంతో ఉన్నారు. రైలులో భోజనం తినాలంటే భయం వేస్తోందని, ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వారు అంటున్నారు. రైల్వే ప్యాంట్రీ సిబ్బంది వాష్ బేసిన్ వద్ద డిస్పోజబుల్ ప్లాస్టిక్ మీల్ ట్రేక్ అడుగుతున్నప్పుడు ఒక ప్రయాణికుడు చూశాడు. దాంతో ఫోన్లో కెమెరాను ఆన్ చేసి వీడియో రికార్డ్ చేశాడు. ఎందుకు కడుగుతున్నావని ప్రయాణికుడు అడిగినప్పుడు ఆ వ్యక్తి మొదట మళ్లీ వాడటానికి అని అస్పష్టంగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత మరోసారి స్పష్టత కోసం ప్రశ్నించగా బొంకుతూ సమాధానం చెప్పాడు. ఈ పని ప్యాంట్రీ సెక్షన్కు దూరంగా ప్రయాణికుల వాష్ బేసిన్ వద్ద జరగడం ప్రయాణికుల ఆరోగ్యంపై నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఈ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు భారతీయ రైల్వే మరియు ఐఆర్సీటీసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కొందరు దీన్ని కుంభకోణంగా అభివర్ణించారు. దీంట్లో అధికారుల ప్రమేయం ఉందని కొందరు ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఐఆర్సీటీసీ వెంటనే స్పందించింది. ఎక్స్ పోస్టు ద్వారా వారు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలిపింది. సంబంధిత వ్యక్తిని, విక్రేతను గుర్తించి తక్షణమే తొలగించినట్లు వివరించింది. లైసెన్స్ దారుడిపై 5 లక్షల జరిమానా విధించింది. లైసెన్స్ రద్దు ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే డిస్పోజబుల్ ట్రేలను ఆహార సర్వింగ్కు తిరిగి ఉపయోగించలేదని, రీసైక్లింగ్ కోసం క్లీన్ చేస్తున్నట్లు ధృవీకరించామని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. వైద్య నిపుణులు డిస్పోజబుల్ ప్లాస్టిక్ ట్రేలను తిరిగి ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని హెచ్చరిస్తున్నారు. వేడి ఆహారం వడ్డించినప్పుడు కొన్ని ప్లాస్టిక్లు విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయని, ఇవి ఆహారంలో కలిసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని అంటున్నారు. ఐఆర్సీటీసీ తాము సమస్యను పరిష్కరించినట్లు వివరణ ఇచ్చినా ఈ ఘటన రైల్వే ఆహార సేవలపై ప్రయాణికుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.